బంతి పూలు, గులాబీ పూలు, చామంతి పూలు, వీటన్నిటినీ మించిన సువాసన ఏ పువ్వు నుంచి వస్తుందబ్బా? దబ్బ జబ్బా అనుకున్నాను నా ఫ్లవరే అని. ఇన్ని పూలతో మంచాన్ని అలంకరించావేంటి మావా? నిన్ను తొలిద్దామని బామా. పనిష్మెంటా? ట్రీట్మెంట్. దేనికి? పెళ్ళై ఇన్నాళ్ళైనా నీ అందం అడవి కాచిన వెన్నెలైంది కదా బంగారం. ఎదురు చూసి చూసి గాయపడ్డ సోయగానికి ఈ రాత్రి ట్రీట్మెంట్. అంటే నా మొగుడు ఇవాళ వైద్యుడు. అబ్బా, నువ్వింత కోఆపరేట్ చేస్తావనుకోలేదు. కమాన్ ఏంజల్. ఇప్పుడేం చేయాలి మావా? లవ్ లాంగ్వేజ్ కి డెఫినేషన్ ఇవ్వాలి. హౌ? కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయిన లేదే. నీ నా కన్నుల్లో నా, నీ నా నవ్వుల్లో నా మౌనం మ్రోగించే భాష. Let me say M-U miss you, oh-oh. K-U kiss you, oh-oh. L-U love you, oh-oh. Hey, I love you. M-U miss you, oh-oh. K-U kiss you, L-U love you, oh-oh. Hey, I love you, baby. Oh-ho-ho, pichi pichi basha, అచ్చమైన భాష, అచ్చు వేయలేమే. ఆశలెన్ని ఉన్నా, కోరికంత ఉన్నా, చేరవేయగలదే. ఐ లవ్ యూ మహి. ఇన్నాళ్ళు నీ ప్రేమను మిస్ అయ్యాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. నీకోసం నా సర్వస్వం అర్పిస్తాను. అది ప్రేమైనా సరే, ప్రాణమైనా సరే. ఐ వాంట్ యూ, ఐ లివ్ ఫర్ యూ, ఐ డై ఫర్ యూ. ఈ మాట నీతో చెప్పాలనుంది. ఏమైంది మహి? నిన్ను మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాక నాలో ఉన్నది ప్రేమే కానీ కోరిక కాదని అర్థమైంది ఐశ్వర్య. ఏ రోజైతే నువ్వు నన్ను భర్తగా 100% యాక్సెప్ట్ చేస్తావో ఆ రోజే నీకు దగ్గర అవుతాను. అప్పటి వరకు తొందరపడ్డా కానీ బలవంతం చేయను. మహి, వాట్ హ్యాపెండ్? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, ఐమ్ సారీ. నేనింకా నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేదనుకుంటున్నావు కదా మావా. అందుకే నువ్వు దూరంగా జరిగావని అర్థమైంది. ఈ రాత్రి ఈ పూలు వాడిపోయినా రేపటి నుండి మన జీవితం మాత్రం పచ్చబడుతుంది. సరికొత్త జీవితం మొదలవుతుంది. ఇక ఈ తాడుతో అవసరం లేదు. ఈ దండుంటే చాలు. పెదబాబుకు చివరిసారిగా కాఫీ ఇస్తున్నావే పార్వతి? ఇన్నాళ్ళు నువ్వు చేసిన సేవకు గాను
రిటర్న్ గిఫ్ట్గా ఇంట్లో వాళ్ళందరూ తలో పిడికెడు మన్ను నీ నోట్లో పోస్తారు. ఇంకొకసారి స్టవ్ వెలిగిస్తే చాలు, నువ్వు ధమాల్. అఖిల, సిద్ధాంతి గారు ఫోన్ చేశారా? పూజ చేస్తానంటే మే అందరం పాలు పంచుకుంటాం. ఉపవాసం ఉంటాను అంటే ఒక్కరోజే కదా అని సరిపెట్టుకుంటాం. కాని పెద్ద కోడలెవరో తెలిసేదాకా దీక్ష విరమించను అంటే ప్రాణాలకే ప్రమాదం అఖిల. చెప్పిన సమయానికి పెద్ద కోడల్ని పెద్దబాబు కళ్ల ముందుంచకపోతే అమ్మగాను అఖిలాండేశ్వరిగాను 2 సార్లు ఓడిపోయినట్టే. మామ్, బాబీ ఇంటికి రావడం అనేది నుదిటి రాత మీద డిపెండ్ అయి ఉంటుందనేదండి. ఇప్పుడు ఇలా పంతం పడితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? అవునా ఆంటీ, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు. మా అక్కను చూడాలని నాకు ఉంది, కానీ మా కోరిక తీరడానికి మిమ్మల్ని బలిచ్చుకోకూడదు కదా. నా ప్రాణం వెళ్ళకముందే నేను పెద్ద కోడల్ని చూసి తీరాల ఐశ్వర్య. గ్యాస్ లీక్ అయిందని పసిగడితే పేలక ముందే జాగ్రత్త పడుతుందది. గ్యాస్ వాసన రాకుండా దానికి సెంటు వాసన రావాలి. ఇది కొడితే అందరికీ డౌట్ రాదు. ఆహా, ఎంత కమ్మటి వాసన! పార్వతి ఒళ్ళు కాలిపోయేటప్పుడు కూడా ఈ వాసన కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి. ఏంటి పార్వతి, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అమ్మగారి మాటలు వింటా ఉంటే భయం వేస్తుంది అమ్మాయి గారు. మహారాజులు తలుచుకుంటే మహారాణులని అట్టుకొత్తారు. అట్టంటిది
ఎవరి కోసమో ప్రాణత్యాగం చేయడం అంటే ఎంత ఉంటేనే మనసుకి కట్టంగా ఉంది అమ్మాయి గారు. అవును అఖిల, పార్వతి చెప్పింది కరెక్ట్. వినటానికే మాకు చాలా బాధగా ఉంది. అలాంటిది నువ్వు నిద్రాహారాలు మాని తపోదీక్షల పంతం పడితే చివరికి అది నిన్నే దహించి వేస్తుంది అఖిల. చెప్పాను కదండి, నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ చివరి క్షణాల్లోనైనా నా పెద్ద కోడలు ఎవరు అనేది తెలియాలి. నేను ఒక్క క్షణం పాటైనా తనని చూడాలి. నీ ఎదురుగానే ఉందక్క నీ పెద్ద కోడలు. నీ పెద్ద కోడలు పార్వతి అని తెలిసే టైంకు నువ్వు దాన్ని చూడలేవు, దాన్ని శవాన్ని చూస్తావు. అఖిల, నువ్వు ఇలాంటి దీక్ష చేస్తున్నావు తెలిస్తే బ్రో ఒప్పుకోడు మా. నువ్వు నా మాట వినకపోతే ఈ మాట బ్రోతో చెప్పి నీకు నచ్చ చెప్పమని చెప్తాను. చిన్నబాబు, పెద్ద బాబు పెళ్లికి సిద్ధమవ్వాలే కాని నేను చావుకి సిద్ధపడ్డానని తెలిసి పెళ్లే వద్దనుకునేలా చెయ్యొద్దు. పార్వతి, అమ్మగారు, నువ్వు కూడా పెద్దబాబు గదికి వెళ్ళావా, కాఫీ ఇచ్చావా, వచ్చావా, అంతే. ఈ విషయం చెప్పకూడదు, అర్థమైందా? పెద్దబాబు గారు ఇష్టపడింది నన్నేనని మీతో ఎట్ట చెప్పనమ్మగారు. చెప్తే నా ప్రాణాలు పోతాయి, చెప్పకపోతే మీ ప్రాణాలు పోతాయి. వెళ్ళు. నీ మైండ్ వాయిస్ ఏంటో నా మైండ్ వాయిస్లో చెప్తానే పార్వతి. దేవా గుండెకాయవి నువ్వే అని ఆ విషయం ఎలా చెప్పాలా అని అయోమయానికి గురవుతున్నావు కదా. కానీ నువ్వంత వర్రీ అవనవసరం లేదు. నువ్వు చచ్చాక నిజం తెలిసినా పర్లేదు. అప్పుడు పూజలు దీక్షలు ఏవీ ఉండవు, నీ కర్మకాండలు తప్ప. పెద్దబాబు గారు, ఏటైనది పెద్దబాబు గారు అట్టా ఉన్నారు? కుడికన్ను అదిరితే మంచి జరిగింది, కానీ ఇవాళ ఎడమ కన్ను అదురుతుంది పార్వతి. ఏ కీడు జరుగుతుందో అని మనసులో కంగారుగా ఉంది. మంచి మనసున్న మీలాంటోళ్లకు ఎప్పుడు మంచి జరుగుతుంది పెద్దబాబు గారు. నాకేమవుతుందో అన్న భయం నాకెప్పుడు లేదు పార్వతి. నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులకు ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది. మొదటిది అమ్మ, రెండోది నువ్వు. అమ్మగారు బాగుండాలి పెద్దబాబు గారు. ఆ అమ్మ కోరిక తీరాలని ఏవేవో పూజలు చేత ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని భయంగా ఉన్నది. అమ్మ కోరిక తీర్చాల్సింది అమ్మవారు కాదు పార్వతి, నా కళ్ళెదురుగా ఉన్న అమ్మాయి. మీరు ఏమన్నా మళ్ళా ఆడికే వస్తారు. ముందు మీ ఎడమ కన్ను అదరడం తగ్గాల. ఒక సేత్తు కుడికన్ను మూసి చూస్తే
ఎడమ కన్ను మీద భారం పడి అదర్థం తగ్గుతుందని మా రంగమ్మ చెప్పినది. అట్ట కాదు పెద్దబాబు గారు. జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి, కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి, నిన్ను దాచే ఈ నిశి నిలిచే నలువైపుల నల్లని చీకట్టే ఎదురుస్తూ. ఇప్పుడు రవ్వంతైనా తగ్గినది పెద్దబాబు గారు. అయ్యో, కాఫీ ఇవ్వడమే మర్చిపోయినాను. అయ్యో సల్లగైపోయినది. ఉండండి, ఏడి కాఫీ అట్టుకొత్తాను. వద్దు పార్వతి, ఈరోజు ఓ చల్లని చూపు నన్ను చూసింది, అచ్చాలు. మామ్ దీక్షొద్దు మామ్. ప్లీజ్ అండి. పార్వతి, అమ్మగారు, కన్యకా పరమేశ్వరి దేవికి నైవేద్యం తయారు చేసి పూజకి ఏర్పాటు చేసి పెట్టు. అట్టగే అమ్మగారు. పూజేంటమ్మా? ఈ పూజలతో నువ్వు సరిగ్గా తినక ఆరోగ్యం పాడు చేసుకుంటావేమో అనిపిస్తుంది. పెద్దబాబు, మనకెంతో ఇచ్చిన అమ్మవారికి మనం ఎంత చేసినా తక్కువేనన్నా. మీరందరూ బావుంటే నాకంతకన్నా కావాల్సింది ఇంకేముంది? నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి పార్వతి? రాహుకాలం వచ్చేలోపు పూజ మొదలవ్వాలి. త్వరగా వెళ్ళి నైవేద్యం రెడీ చేయి. అట్టగే అమ్మగారు, వెళ్తున్నాను. నిజంగానే నువ్వు పోతావే, ఇక తిరిగి రావు. ఏంటే పార్వతి, నువ్వింత వయ్యారంగా వంట చేయడం మొదలు పెడితే నైవేద్యం చేయడమేమో గాని ఉపవాసం ఉండే అఖిలక్కకు నీరసం వచ్చి వైద్యం చేయించాల్సొస్తుంది. నైవేద్యం చేయడానికి కావాల్సినవి తీసుకోవాలి కదా చిన్నమ్మగారు. మాకు తెలుసులేమ్మా బంగారమ్మా, నువ్వు త్వరగా కాని. చిన్నమ్మగారు, కొంపదీసి ఇది నా చేతులతోనే పొయ్యి వెలిగించమంటుందా ఏంటి? మీరు పూసుకున్న సెంటు కమ్మటి వాసన వస్తుంది చిన్నమ్మగారు. ఓ అదా, మా ఆయన దుబాయ్ నుంచి ఆ సెంటు తెప్పించాడు. నీ పెళ్ళైతే ఆ సెంటు బాటిల్ గిఫ్ట్గా ఇస్తానులేవే. ఇక్కడుండి మమ్మల్ని చూడడం కన్నా వెళ్ళి పార్వతికి సాయం చేయొచ్చు కదా. వద్దులే చిన్నబాబు, అసలే
ఐశ్వర్య ఒట్టి మనిషి కూడా కాదు, స్ట్రెయిన్ అవుతుంది. అలాంటిదేం లేదాంటీ, చిన్న చిన్న పనులేగా, స్ట్రెయిన్ అవ్వను. అమ్మవారికి కావలసిన ప్రసాదం చిన్న కోడల ఐశ్వర్య వండితే ఇంకా మంచిది. అమ్మా ఐశ్వర్య, నువ్వు వెళ్ళమ్మా.